ఇవాళ ఒక చిన్న స్టోరీ ద గోల్డెన్ ఫ్రూట్ గురించి చెప్పుకుందాం. ఒక విలేజ్లో వచ్చేసి హ్యాపీ గోల్ లక్కీ కిడ్ అని ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లోడు జాలీగా తనకు నచ్చింది చేస్తూ హ్యాపీగా ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లవాడిని పిలిచి, నేను ఒక విషయం చెప్తాను చెయ్యి, నువ్వు లైఫ్లో ఏం చేస్తావో నాకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లోడు నాకు నచ్చింది నేను చేస్తాను నాన్న అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఒక రివర్ను చూపించి అందులో గోల్డెన్ ఫ్రూట్ ఉంది తీసుకురా అని చెప్తాడు. ఆ పిల్లోడు వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లోనికి, నీకు ఏం కావాలో నీకు ఏమి వద్దో లైఫ్లో అనేది నాకు తెలుసు, ఫస్ట్ నేను చెప్పింది నువ్వు చెయ్యి అనేసి ఆ రివర్లోకి ఆ పిల్లోని పంపిస్తాడు. ఆ గోల్డెన్ ఫ్రూట్ని తీసుకురావడానికి ఆ పిల్లోడు రివర్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ట్రై చేస్తాడు, కానీ దొరకదు. ఇంకా ట్రై చేస్తాడు, దొరకలేదు నాన్న అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఇంకా లోతుకి ట్రై చేయి అని బయట నుంచి అరుస్తూ ఉంటాడు. తను రివర్ అంతా వెతుకుతూ ట్రై చేస్తూ ఉంటాడు. ఆ రివర్లో వేవ్స్ ఎక్కువగా రావడం వల్ల తనని మింగేస్తుందన్నమాట. అప్పుడు బయట వాళ్ళ నాన్న సముద్రం తన పిల్లాడిని మింగేసింది అనేసి ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. అప్పుడు తన దగ్గరికి ఒక ఫాదర్ వచ్చి అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. తను జరిగింది ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా కొడుకుని నేను ఇలా గోల్డెన్ ఫ్రూట్ తీసుకురమ్మని పంపించాను రివర్లోకి, కానీ రివర్ తనని మింగేసింది అని చెప్తాడు. అప్పుడు ఆ ఫాదరు ఆ నాన్నకి చెప్తాడు, చూడు అక్కడ చెట్లో ఉన్నది ఫ్రూటు, దాని యొక్క రిఫ్లెక్షనే కింద రివర్లో ఉంది. నువ్వు నీ కొడుకుకి తన స్వయంగా ఆలోచించి తెమ్మని చెప్పింటే తను తెచ్చి ఉండేవాడేమో, అప్పుడు ఆ ఫ్రూటు నీ కొడుకు చేతికి దొరికిండేది, నీ కొడుకు నీకు మిగిలిండేవాడు అనేసి చెప్తాడు. ద మోరల్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసి, నీకేం కావాలి అనేది నువ్వు గట్టిగా చెప్పాలి. అలాగే ఎవరో బయట వాళ్ళు చెప్తున్నారు దాన్ని చెయ్యాలి అని మాత్రం ఆలోచించకూడదు. నీకేం కావాలన్నది నువ్వు స్ట్రాంగ్గా చెప్పి దాన్ని చెప్పడమే కాదు చేసి చూపించాలి. ఎవరు ఎన్ని చెప్పినా మనకంటూ ఒక గోల్ అనేది క్లారిటీగా ఉండాలండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.